బోయిన్పల్లి మండలం కుదురుపాక రైతు వేదిక వద్ద రైతులకు రుణమాఫీ చేయడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి టపాసులు పేల్చి స్వీట్లు పంపించేశారు. రైతు వేదికలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆసక్తిగా తిలకించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి మాట ఇచ్చిన విధంగానే రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేశారని, రెండో విడత ₹1,50,000, మూడో విడత ₹2,00,000 రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేస్తారని అన్నారు. ఈ సందర్భంగా సోనియా గాంధీకి, రేవంత్ రెడ్డికి, మంత్రులకు రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, బ్యాంక్ మేనేజర్లు, నాయకులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఒక శుభవార్త, 2 లక్షల రుణమాఫీని ఏకకాలంగా చేసి భారతదేశ చరిత్రలోనే పుటల్లో లిఖించదగినటువంటి విషయం. ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి మాటను రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గం మొత్తం కూడా ఒక నిర్ణయం తీసుకొని రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ మాట మీద నిలబడి ఈరోజు ₹1,00,000 రుణమాఫీ ఈరోజు చేస్తూ ఉన్నారు. 1,50,000 రెండో విడత, 2 లక్షల వరకు మూడవ విడతతోని పూర్తి చేసి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సోదరులకు భరోసాగా నిచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి రైతు బాంధవుడిగా గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తాయి. కాబట్టి మరి మాట నిలబెట్టుకున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా గౌరవ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. ఏకకాలంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రుణమాఫీ చేసినందుకు రైతులందరూ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొన్నది. మరి గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో ₹1,00,000 రుణమాఫీ చేయలేదు. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నేతృత్వంలో ₹1,00,000 రుణమాఫీ చేయడం జరిగింది. ఈ రుణమాఫీలో మరి చేసినందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి కుదురుపాక బోయినపల్లి మండల శాఖ తరఫున మరి పొన్నం ప్రభాకరణ గారికి, మన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యవన్న గారికి, విప్ ఆది సిన్నన్న గారికి, రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆగస్టు 15 లోపు మాట ఇచ్చిన విధంగా ₹2,00,000 రుణమాఫీ చేసి నిలబెట్టుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.